నరసాపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు ఒక్కసారి మనం చూద్దాం. భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఈయనపైన ఏంటంటే జగనన్న కాలనీల నుంచి మట్టి తరలిస్తూ బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న తన సొంత పొలాలకు కొన్ని నెలల పాటు మట్టి పూడికి చేశారని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అనుచరులతో 100 ఎకరాల నిబంధనలకు విధంగా ఆక్వా చెరువులు తవ్వేశారు అని చెప్పి కూడా ఈయనపైన ఆరోపణ ఉంది. భీమవరం పరిసర గ్రామాల్లో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నాన్ లేఅవుట్లు వేసి ఇష్టానుసారంగా స్థిరాస్తి వ్యాపారం చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇది వీళ్ళు చేసింది. అదే విధంగా మనం చూస్తే ఇక్కడ ఉండి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొంచెం సౌమ్యుడు, ఆయన ఏమి పెద్ద అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన ఏం లేవు. అదే విధంగా ఇక్కడ చూస్తే తణుకులో ఏంటంటే స్థానిక మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఈయన పైన అయితే 1 కాదు 2 కాదు అనేక విధాలుగా ఈయన పైన ఈ విధంగా ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో సుమారు 300 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా జగనన్న కాలనీలు భూమిని సేకరించే సమయంలో ఎక్కువ ధరలకు కొని భూమిని కొనుగోలు చేసినట్లు అంటే ఎక్కువ ధరలకు భూమిని కొనుగోలు చేసినట్టు చూపించి అవినీతికి పాల్పడ్డారు. అంటే 10 రూపాయలకు తీసుకున్న దాన్ని 100 రూపాయలకు కొన్నానని చెప్పి దోచేశాడు. అపార్ట్మెంట్ నిర్మాణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానుల నుంచి వసూలు చేసి పాల్పడుతూ ఉన్నాడు ఈ కారు మంచి. ఈ విధంగా వీళ్ళు మొత్తాన్ని ఈ కారుమూరు నాగేశ్వరరావు దోచేశాడు. మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని, తణుకు నియోజకవర్గాన్ని ఈ విధంగా తయారయ్యాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈయన గురించి అయితే ఈయన కూడా ఈయన ఒక పెద్ద అవినీతి పరమే. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టేసి సొంత ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారు. పట్టణ గ్రామీణ పరిధిలో ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా మంత్రికి తాయిలాలు ఇవ్వాల్సిందే. అక్రమ లేఅవుట్కి 10 లక్షలు, సక్రమ లేఅవుట్కి 5 లక్షలు ధరణ పెట్టి ఏంటి మంచికి డబ్బులు ఇవ్వాలంటే చెడుకి డబ్బులు ఇవ్వాలంటే 1 రూపాయి ఎక్కువగా. ఆ విధంగా సొంత పార్టీ సైతం నుంచి కూడా మంత్రి ముడుపులు అంటే అంత చెల్లించుకున్నాడు. మురుగు బోధులు, రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సంబంధించి బిల్లులు మంజూరు కావాలంటే మామూలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి. చిన్న చిన్న డ్రైన్లు యూజ్ చేస్తే కూడా అవుట్ నుంచి కూడా ఎవరు ఈ కొట్టు సత్యనారాయణ దోచేశాడు. అంటే ఈయన ఏ విధంగా అవినీతి చేస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇంకా పాలకుల నియోజకవర్గం నిమ్మల రామనాయుడు గారు ఆయన ఏంటంటే అభివృద్ధి మాత్రమే ఆయనకి తెలిసింది. ఇంకా ఆయన ఎక్కడ అవినీతి చేసినట్టు ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా ఆయన పైన లేవు. మళ్ళీ ఇంకా చూసుకుంటే ఆచంటలో శ్రీరంగనాథరాజు ఈయన అన్ని దందాలు కాదు. సర్పంచులను ముఖ్యంగా ఆచంట, కొడమంచలి తదితర గ్రామాల సర్పంచ్ ఇసుక, వివిధ భవనాల నిర్మాణ విషయంలో మామూలు వసూలు చేసుకుని లాభపడ్డారనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం సర్పంచులు ఉన్న గ్రామాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు నియమించుకుని పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు రైస్ మిల్లర్లపై పెత్తనం చేసి లాభపడుతున్నాడు అనే అభియోగం. అంటే ఈ విధంగా దోచేశాడు ఏంటి నియోజకవర్గం మొత్తాన్ని. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి నాయకులకు ఓటేశాము.